అలా చెప్పేసరికి అంటే మీరు ఒక్కళ్ళే పెళ్ళయింది, షార్ట్ టర్మ్లోనే డిస్ప్యూట్ అయింది, విడాకుల దాకెళ్ళింది. మరి మీ పేరెంట్స్ ఏమన్నారు అప్పుడు? ఫస్ట్ వాళ్ళకి ఇష్టం లేకుండే, ఫస్ట్ అదే వాళ్ళు కూడా బాధపడ్డారు, ఎందుకు ఇలా అవుతుంది, వర్కౌట్ చేద్దాము, ఏదో ఒకటి దారి చూడొచ్చు కదా, మాట్లాడారు, డిస్కస్ చేసి సాల్వ్ చేయడానికి ప్రయత్నించారు. బట్ కుదరట్లేదు, వర్కౌటే అవ్వట్లేదు అనేసరికి దాన్ని ఏ విషయంలో మీకు డిస్ప్యూట్ వచ్చిందండి? అంటే ఒక్క విషయం అని చెప్పలేము, ఇట్ ఈస్ ద హోల్ క్యారెక్టరైజేషన్ అండ్ నేచర్ ప్రాబ్లం అది. అంటే ఏదో ఒకటి చూసి మనం ఇప్పుడు మీరు నన్ను చూసి ఎస్తర్ ఇలా అని అనుకుని నాతో ఒక జర్నీ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ అయ్యి సగం వెళ్ళేటప్పుడు నా ఉద్దేశాలే వేరు అని మీకు తెలిస్తే నన్ను తీసుకుని మీరు ముందుకు వెళ్ళలేరు. నేను ముందుకెళ్ళి మిమ్మల్ని బ్యాక్ స్టెప్ చేసే మనిషిని అనుకోండి. ఇప్పుడు మన కెరియర్లో ముందుకెళ్ళి ఏదో ఒక సక్సెస్ రాగానే నేను మారిపోతే ఎలా అయిపోతుంది మీకు? అరే స్ట్రగుల్ చేసేంత వరకు మనతో ఉన్నారు, సక్సెస్ రాగానే నాకు బ్యాక్ స్టెప్ చేశారు. సో అలా ఇప్పుడు పెళ్ళి అయ్యే వరకు ఒకలా క్యారెక్టర్ ఉంటుంది, పెళ్ళి జరగాలి అనే ఒక ఉద్దేశంతో అయి ఉండొచ్చు, లేదా ఏదైనా ఉద్దేశం అయి ఉండొచ్చు. బట్ ఒక పెళ్ళి అయ్యాక నేచర్ మారితే, అరే మొన్నటిదాకా బాగున్నారు, సడన్గా ఇలా మాట్లాడుతున్నారు, సడన్గా ఇలా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు అని క్వశ్చన్ వచ్చేస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే అనేసరికి లేదు అప్పుడు అలా కాబట్టి ఇలా చెప్పాము, ఇప్పుడు అలా కాదు అని చెప్తే, అరే అయితే ఇన్ని రోజులు మనం సిన్సియర్గా చేస్తూ వచ్చాం కదా. ఇప్పుడు నేను చెప్పినట్టు సినిమాలో కానీ ఇండివిజువాలిటీకి దెబ్బతీసే విధంగా ఉందా? అవును, నా ఇండివిజువాలిటీకి, నా ఫ్యూచర్కి అండ్ నా పేరెంట్స్ ది పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్కి, ఓవరాల్గా మన అందరికీ లైఫ్కి ఒక పెద్ద దెబ్బ అయ్యేలాంటి సిచ్యువేషన్ అది. మనం తగ్గి ఏదో పోన్లే బయట ఏం చెప్తారని చెప్పి చెయ్యొచ్చు, కానీ అలా చేయడం వల్ల మనం రోజు సస్తూ ఉంటాం. అందులో సొల్యూషన్ లేదు. అండ్ ముందుటి వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకెళ్తూ పోతారు. అదే పాయింట్ని పట్టుకుని, యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ ద స్ట్రెంగ్త్ ఇస్ దట్ నువ్వు ఒకటే కూతురివి, నువ్వు ఇలా చేస్తే నువ్వు అందరినీ ఏం ఫేస్ చేసుకుంటావు, నువ్వు చేయలేవని అనుకునే ఆ ధైర్యంతో ఉన్న వాళ్ళని, అవును కరెక్ట్, నువ్వు చెప్పిందే కరెక్ట్ అని మనం ఉన్నాం అనుకో, అదే ముందుకెళ్తూ ఉంటుంది. సో ఆ పాయింట్లో నా పేరెంట్స్ కూడా అన్నారు, వద్దు అంత అవసరం లేదు, కష్టాలు వచ్చినా మనమే కదా, ఎవరితో అడుగు తినట్లేదు కదా, మన లైఫ్ని మనం బ్రతుకున్నాం, అందరూ ఏం చెప్పినా మనకు తెలుసు వై వీఆర్ డూయింగ్ దిస్ డిసిజన్. ఇఫ్ ఎనీబడి సేస్ ఎనీథింగ్ ఆల్సో వీ విల్ సర్వైవ్, బట్ వీ విల్ నాట్ కంటిన్యూ దిస్ అని చెప్పి, అప్పుడు నా పేరెంట్స్ ఇంకా వద్దులే, సరే నీ స్వాభిమానాన్ని వదిలేసి, నీ ఐడెంటిటీని వదిలేసి, ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చిన మొత్తం లైఫ్ని కాదనేసి ఇంకో లైఫ్కి వెళ్ళే, మళ్ళీ అక్కడ లైఫ్ కూడా లేదు. ఇస్ దట్ ఫ్యూచర్ ఎనీ బెటర్? నో, ఇట్ ఈస్ నాట్ బెటర్, ఇట్ ఈస్ ఓన్లీ డిస్ట్రాయింగ్ మీ. సో దెన్ దే సెడ్ నాట్ నెసెసరీ అని చెప్పి, అప్పుడు మనం ఒక స్ట్రాంగ్ డెసిజన్కి వచ్చి ఇలా ముందుకు వచ్చాము.